హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ టొమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మేకింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ టొమాటో పచ్చడితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీ వేలో వంకాయ టొమాటో పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. వంకాయ టొమాటో పచ్చడిని తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 10 నుండి 12 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే బాగా పండిన ఒక 5 టమాటాలని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోని 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు ఇలా మెత్తబడి బాగా ఉడికాక అందులోని చిన్న నిమ్మకాయంత చింతపండు, కాడలతో సహా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి పొట్టుతో సహా 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంటే మాత్రం రోట్లోని పచ్చడిని దంచి తీసుకోండి. పచ్చడి రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి తాలింపు గింజల్ని కలుపుతూ వేయించండి. అవి కాస్త వేగాక ఒక ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకును కూడా వేసి వేయించి తాలింపును పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వంకాయ టొమాటో పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.